ప్రేమ దేవుని పిల్లగా. చావు అనేది ప్రతి ఇంటిని పలకరిస్తుంది. మరి చావుపోయే ముందు నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో, నువ్వు ఒక క్యాంపుకి బయలుదేరావంటే ఎందు నిమిత్తం బయలుదేరుతావు అనేది నీకు అంటూ ఒక ఆలోచనలు ఉంటాయి కదా, ప్రణాళికలు ఉంటాయి కదా. ఇక్కడ నుండి పార్వతీపురం వెళ్ళారంటే, ఇక్కడ నుండి వైజాగ్ వెళ్ళారంటే, లేకపోతే రాయగఢ నుండి ఈ ప్రాంతానికి వచ్చామంటే ఏదో ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక పని ఉంటుంది. మరి ఆ పని ఏంటి? మనం ఏం చేస్తాం? చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? దాని వెనకతలు ఉన్న మిస్టరీ ఏంటి? అక్కడితో క్లోజా? చావు జీవితానికి ముగింప కాదు ప్రేమ దేవుని పిల్లరా. చాలా మంది చనిపోయిన తర్వాత జీవితానికి ముగింపు ఉంటారని, చావే జీవితానికి ముగింపు, ఈ సమస్యలకన్నిటికీ ముగింపు అనుకుని చాలా మంది సూసైడ్ చేసుకుంటారు. 10th లో పాస్ అవ్వకపోతే, ఫస్ట్ ర్యాంక్ రాకపోతే నాన్న ఇంటికాడ తిట్టాడనో, అమ్మ ఇంటికాడ తిట్టిందనో, లేకపోతే ఇంట్లో తిడతున్నారనో, లేకపోతే తిడతారనే అపోహతోనో ముందునే వీళ్ళు ఊహించుకొని 10th కానీ, ఇంటర్ కానీ, డిగ్రీ కానీ, లేదంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ ఫెయిల్ అయిపోతే ఇంటికాడ ఏమైనా తిడతారని ముందే సూసైడ్ చేసుకుంటారు చాలా మంది విద్యార్థులు ఉన్నారు. చావే దానికి ముగింప కాదు ప్రేమ దేవుని